టీవీ24 స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు కాసాని శ్రీనివాసరావు గౌడ, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుణ్ణి. మిత్రులారా, ఈరోజు మనం చర్చించే అంశము దేశభక్తి, దేశద్రోహము. ఎందుకంటే ఈ అంశం పైన ప్రధానంగా ఈ స్టూడియోలో మనం చర్చించబోతున్నాం. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని మనం చెప్పుకుంటుంటాం. మిత్రులారా, మన కన్నభూమి, మన కన్న తల్లిదండ్రులు నిర్మించినటువంటి స్వర్గము ఈ ప్రపంచం విశ్వంలో ఏది లేదు. ఈ అంశాన్ని ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే, ఇటీవల పహల్గాంలో మన శత్రు దేశము పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకాలు భారత పౌరులపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపినటువంటి దుర్ఘటన నేపథ్యంలో భారతదేశము పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు, అదేవిధంగా కాల్పులు, తర్వాత యుద్ధ వాతావరణం, యుద్ధం ప్రారంభ దశకి వెళ్ళిపోయిన నేపథ్యం చూశాం. ఇదే సందర్భంలో పాలకులు ఎవరున్నా, పాలక విధానాలు ఎలా ఉన్నా ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ప్రశ్నించవచ్చు వేరే సందర్భంలో. కానీ శత్రు దేశానికి మనకి యుద్ధం జరుగుతున్నప్పుడు మనము మన భారత ప్రభుత్వం పక్షాన మాట్లాడాలి. ఇంకా చెప్పాలంటే ఇటీవల యూట్యూబర్స్ జ్యోతి మల్హోత్రా, అదేవిధంగా ఇంకొంతమంది దేశద్రోహ కార్యక్రమాలకు పాల్పడ్డట్టు ఆధారాలతో సహా మనకి బయటకు వచ్చినాయి. చాలా మంది ఇక్కడ ఉండి పొరుగు దేశానికి సపోర్ట్ చేయటం, డబ్బులకో, మత ప్రేరేపితమో, ఆశకో వీరు అది చేయటం చాలా దుర్మార్గం. అందుకనే జై స్వరాజ్ పార్టీ చెప్తుంది ఏంటంటే, లేదా ఈ దేశ ప్రజలందరూ కూడా సంకల్పం తీసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మన ఇంట్లో మన దేశంలో ఉన్నటువంటి దేశద్రోహాల్ని ఏరివేయాల్సిందే. దాంట్లో ఎలాంటి కనికరం ఉండకూడదు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో తాగుతూ, ఈ దేశంలో గాలి పీలుస్తూ పరాయి దేశానికి ఏజెంట్ గా పనిచేస్తున్నామంటే నీ అంత ద్రోహి మరెవరు లేరు. మరీ ముఖ్యంగా శత్రు దేశం ఎప్పుడు కూడా పక్క దేశంలో శత్రువులను తనకు అనుకూల మిత్రులను తయారు చేసుకునే పనిలో ఉంటుంది. వారు సపోజ్ పాకిస్తాన్ ISI సంస్థ ఉంటుంది, వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరు దొరుకుతారా, కొంతమంది శాస్త్రవేత్తలను కూడా తీసుకున్నారు. ఇంతకంటే ద్రోహం లేదు. అందుకనే చాలా క్రిటికల్ లేదా ముఖ్యమైనటువంటి సంస్థల్లో రిక్రూట్ చేసేటప్పుడు కూడా వాళ్ళని కూలంకషంగా పరిశీలించి మాత్రమే ఉద్యోగాలు తీసుకోవాలి. శాస్త్రవేత్తలు ఇక్కడ ఉండి ఇతర దేశాలకి, మన శత్రు దేశాలకు మన రహస్యాలు ఇస్తున్నారంటే యూట్యూబర్ల పేర్లతో ఇవే మల్హోత్రా. ఎందుకంటే జర్నలిస్ట్ కంటే అది ఒక ట్యాగ్ ఉంటుంది. గతంలో నేను కూడా జర్నలిస్ట్ గా చేశా. ఎవరు ఎక్కడ ఆపరు, ఎక్కడికన్నా పోయే స్వేచ్ఛ ఉంటుంది. సమాజం కోసం సర్వీస్ చేస్తారనే ప్రేమతోటి కూడా ఎవరేం మాట్లాడరు. దాన్ని అలసుగా తీసుకొని ఆమె పాకిస్తాన్కి ఏజెంట్ గా పనిచేయటం ఎంత దుర్మార్గం. అందుకని ఇంకా ఈ దేశంలో యుద్ధం జరుగుతున్న మొన్న సందర్భంలో కూడా చాలా మంది ఈ దేశంలో అంటూ పరాయి దేశానికి అనుకూలంగా కామెంట్లు పెట్టినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తున్నారు. వీటి పట్ల కూడా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. మత ప్రేరేపితమా, లేకపోతే మతంతోటా, కొందరు ప్రజా సంఘాలనే పేరుతోట ఆ స్వేచ్ఛ. అరే, నీ దేశాన్ని కాపాడుకునే దగ్గర నీదేం స్వేచ్ఛ? నీ దేశంలో నీ పరిపాలనా విధానాల దగ్గర నీ స్వేచ్ఛ మాట్లాడు. నీ స్వేచ్ఛగా ఉందని చెప్పి పరాయి దేశానికి నువ్వు ఆయుధంగా మారుతావు, లేదు పరాయి దేశానికి నువ్వు మిత్రుడుగా ఉంటావు, ఈ దేశానికి శత్రువుగా ఉంటావు. ఈ అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని కాల్చినట్టు, యుద్ధం చేసేటట్టు, వాటి మీదకి దారుణాలు జరిగేటట్టు ప్రేరేపిస్తావా? చెప్పండి. కొందరు బాధాకరం ఏంటంటే వీఆర్ ఆల్సో కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో ప్రేరేపితమైనటువంటి కమ్యూనిస్టు ముసుగులో కూడా నోటుకొచ్చినట్టు పెడుతున్నారండి. ఈ దేశాన్ని ప్రేమించమని కమ్యూనిజం చెప్పట్లేదా? ఈ దేశాన్ని ప్రేమించమని ప్రజా సంఘాలలో వాళ్ళు చెప్పరా? ఫస్ట్ దేశం, తర్వాత ఏదైనా. అందుకనే ఈ దేశంలో మనం సుమారు 1500 సంవత్సరాలుగా ఈ దేశం అనేక రకాల దుర్మార్గుల
చేత పీడించబడింది. హూనులని, తురుస్కులని, తుగ్లకులని, గోరీలని, మహమ్మదులని, బానిసలని, మొఘళ్ళని, బ్రిటిష్ వాళ్ళని రకరకాలు వచ్చి 1500 సంవత్సరాలుగా క్రీస్తు శకం 6వ శతాబ్దం తర్వాత నుంచి ఈ దేశం మన ప్రజల్ని హింసించటం, దోసుకుపోవటం, సాంప్రదాయాలు దెబ్బతీయటం ఇవన్నీ జరుగుతుంది. ఇప్పటికైనా మన దేశం ఆత్మగౌరవ దేశంగా ఎప్పటి నుంచో ఉంది. దాన్ని పర్ఫెక్ట్ గా తయారు చేసుకోవాలి. అందుకనే దేశంలో ప్రతి పాఠశాలలో దేశభక్తికి సంబంధించినటువంటి అంశాలని మనము నేర్పాలది. ఆ పాఠశాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి లేదా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కులం ఏదైనా కానీ, మతం ఏదైనా కానీ, వర్గం ఏదైనా కానీ, సిద్ధాంతం ఏదైనా కానీ, భారతదేశం నా మాతృభూమి, వందే మాతరం, భరతమాతకి జై అనే అంశాలని ఉచ్చరించాలి, అది పాటించాలి. అది దేశభక్తిని ప్రేరేపించే, దేశభక్తిని కలిగించే ఒక పీరియడ్ కూడా ప్రతి పాఠశాలలో ప్రతి క్లాసులో కనీసం 45 నిమిషాలకు తగ్గకోకుండా పెట్టాలని భారత పాలకులకి చెప్తున్నాం. చెయ్యాలి కూడా. ఈ దేశం ఫస్ట్. మనకు దేశం అనేది లేకపోతే ఎక్కడుంటాం? కాబట్టి దేశద్రోహుల పట్ల మిత్రులారా కఠినంగా ఉండాలి. అట్లని చెప్పి ఈ పాలకులకి మీరు తొత్తులుగా ఉండమని స్వరాజ్ పార్టీ చెప్పట్లే. ఎస్, ఇంటర్నల్ గా ఉన్నప్పుడు బీజేపీ, కాంగ్రెస్, ఇంకేదైనా పార్టీ కావచ్చు, ప్రజల వ్యతిరేక విధానాలు చేస్తున్నప్పుడు ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, వాళ్ళని దించుదాం, మనం కూర్చుందాం. అంతేగాని అధికారంలో ఎవరున్నా విదేశీయ విధానాల్లో ఉన్నప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు వారి పక్షాన, ఆ ప్రభుత్వ పక్షాన మాట్లాడుతూ మనము దేశ యొక్క ఐక్యతను చాటాలి. అటువైపు విద్యార్థులు, యువకులు, ఆలోచనా పరులు, ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి టీవీ24 స్టూడియో వేదికగా ఈ విషయాన్ని చర్చించడం జరుగుతుంది. మల్హోత్రా లాంటి వాళ్ళు, లేదా మన ఊర్లో కూడా, మన ఇంటి పక్కన కూడా, మన గల్లీలో కూడా, మన ఇళ్లలో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటే ఏరివేయాల్సిందే, శుద్ధి చేయాల్సింది. అటువైపు మీరు ఉంటారని, ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.